ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను తప్పుదో పట్టిస్తుందని బీజేపీ నాయకుడు డాక్టర్ వంశీరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ దీని వెనుక కేంద్ర ప్రభుత్వం అందించే సహాయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బియ్యం పంపిణీ సమయంలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన స్లిప్పులు అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీనిని అందిస్తుందని, ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇక అంతేకాకుండా హైదరాబాద్ హెచ్సియులోని భూములను అమ్ముతూ కాంగ్రెస్ ప్రభుత్వం నగరాన్ని కాంక్రీట్ జంగిల్లా మారుస్తుందని విమర్శించారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం తనని నాశనం చేస్తుంటే ప్రజలు న్యాయం చేసేది ఎవరు అని ప్రశ్నించారు డాక్టర్ వంశీరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం మరియు హెచ్సియు ల్యాండ్స్ పై చేసే ప్రోగ్రాం పైన మాట్లాడుతున్నాం. ఈరోజు మనం చూసుకుంటే అయితే సన్న రేషన్ బియ్యం కార్డు పైన కేంద్రం ఎంత ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అని మనకు తెలవాలి. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుందో మనకు తెలవాలి. ఇది ప్రజలందరికీ ఎందుకు అబద్ధం చెప్తున్నారో తెలియట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్న నేను ఒక బిల్ తెప్పించాను రేషన్ కార్డు దించే, దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసింది ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని. ఈ బిల్లు ఎందుకు ప్రతి రేషన్ కార్డు హక్కుదారుకి ఎందుకు ఇవ్వట్లేదు మీరని నేను ప్రశ్నిస్తున్నాను గవర్నమెంట్ని. దీంట్లో చూసుకుంటే అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 కేజీలు ఇస్తున్నారు ఒక్కొక్క పర్సన్కి, స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 కేజీ ఇస్తున్నారు. నాట్ ఈవెన్ 1% కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇంత స్కీమ్ నడుస్తున్నా కానీ మోడీజీ ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఇదే కానీ జరిగితే ప్రతి రేషన్ డీలర్ షాప్ దగ్గరికి మా కార్యకర్తలు వెళ్ళి, బీజేపీ కార్యకర్తలు వెళ్ళి మోడీజీ ఫోటో అతకేయాల్సి వస్తుంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉన్న అధికారులందరికీ, దయచేసి ప్రతి ఒక్క రేషన్ కార్డు డీలర్కి ప్రతి ఒక్క